చైనా ట్రిప్కి వచ్చామండి. మొత్తం 13 రోజుల ట్రిప్. అసలు చైనాను చూసిన తర్వాత ఎంత అత్యద్భుతంగా ఉందంటే, ఒక ప్రభుత్వం కానీ, ఒక నాయకులు కానీ, ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సుని, ప్రజారోగ్యాన్ని, లేకపోతే ప్రజల సమస్యల్ని తీసుకుని గనక పనిచేసి ఒక ముందు చూపున్న వ్యక్తిగా సమాజం కోసం పనిచేస్తే ఎంత అద్భుతమైనటువంటి డెవలప్ చేయొచ్చు, ఎంత గొప్ప అభివృద్ధిని తీసుకురావచ్చు అనేదానికి ఇది ఒక మంచి ఉదాహరణగా ఉంది దేశం. తప్పకుండా వీలున్నంత వరకు ప్రతి వాళ్ళు చూసి తీరాలి. ముఖ్యంగా అత్యధికమైనటువంటి ప్రపంచంలోనే అధికంగా జనాభాగా ఉన్న చైనా దేశంలో అసలు కొన్ని కోట్ల మంది చాలా కార్లు, సైకిళ్ళు ఏది వేసుకుని తిరిగినా కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా రోడ్లు, ట్రాన్స్పోర్టు, ఇళ్ళు, మరీ ఉద్యోగం కార్మికులకి కానీ, లేకపోతే కర్షకులు, రైతులకి కానీ వాళ్ళు పనిచేసే దగ్గర ఏరియాల్లో ఇళ్ళు కట్టించివ్వడము, రోడ్లు, వసతి, ఇవన్నీ చూస్తుంటే నాయకులకి అనేవాళ్ళకి ఇటువంటి స్పృహ ఉండాలి కదా. ప్రజల శ్రేయస్సే వాళ్ళ దృష్టిలో ఉంటే కనుక ఎంత చేయొచ్చు అనేది. అంతిమంగా ఏంటంటే మనిషి అనేవాడు శాస్త్రీయంగా ఆలోచించగలిగితే, సమాజ దీని దృష్టిలో పెట్టుకుంటే, మంచిని దృష్టిలో పెట్టుకుంటే ఎంత చేయొచ్చు, ఒక మానవుడు ఎక్కడి వరకు ఎదగొచ్చు అనేదాన్ని తెలియజేస్తుందండి. మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా ఆశ్చర్యపోతున్నాము ఇంతటి అభివృద్ధి ఉందా అని.